హలో. 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 అమ్మ నమస్తే అమ్మ. పాస్టర్ ప్రైజ్ అజయ్ బాబు వాళ్ళ లార్డండి. అజయ్ బాబు వాళ్ళ వైఫా మీరు? అవునండి. అమ్మ ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? 11:36 నిమిషాలయితుందిప్పుడు. ఎక్కడున్నాడు ఆ! అజయ్ బాబు గారు? అంటే మామూలుగా అరెస్ట్ చేసిల్లు. అజయ్ బాబు గారు మిస్ అయ్యిల్లని చాలా బాగా వైరల్ అయితుంది. నిజమేనా? నిజమేనండి. ఈరోజు 8, 8:30 ఆ టైంలోని పాస్టర్ గారు ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులొచ్చారు. ఎన్ని గంటలకొచ్చారమ్మా పోలీసులు? కరెక్ట్ టైమ్ అయితే 8, 8:30 అవుతుందండి. అమ్మ. ఆ టైంలో వచ్చారు. హ్మ్. మా సార్ బయట సీసీ కెమెరా ఫుటేజ్‌లు బాగలేకపోతే వాటిని బాగు చేపిస్తా ఉన్నాడు. ఓకే. అదే టైంలోనే వాళ్ళొచ్చారు. ఆ! వాళ్ళొచ్చి మా సార్‌తోని చెప్పారంట. ఆహ్, కానపు ఇది ఖానాపురం అర్బన్‌కి అర్బన్‌లోని కేసయింది. అమ్మ. హ్మ్. మ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికొచ్చినామని చెప్పారంట. దేనికోసం అరెస్టు? దేనికోసం ఖానాపూర్‌లో కేసు ఇంతకుముందు ఏమన్నా గొడవలయినాయా? ఇంతకుముందు దేనికోసం ఏమన్నా లేదండి. గొడవలయినాయా? ఏ గొడవలు లేదు. ఇదేదీ లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మీ మీద. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ అన్నగారి గురించి ఏదో ఎఫ్ఐఆర్ అయిందంటండి. అమ్మ. దాని గురించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికొచ్చినామని చెప్పారంట. మా సారు లోనకొచ్చారు. నేను లోనున్నా. అమ్మ. మా బాబుకి కొంచెం ఫీవర్‌గుంటే మా బాబుని నేను నిద్రపుచ్చి అట్లా బయటకొచ్చేసరికి మా సార్ లోనకొచ్చారు. అమ్మ. ఏంటని అడిగేసరికి ఆయనతో పాటే మా సార్‌తో పాటే ఇద్దరు పోలీసులొచ్చారు లోపలికి. అమ్మ. ఒకళ్ళు వాళ్ళు పోలీసు యూనిఫార్మ్‌లో వాహనంలో ఉన్న వచ్చిల్లా? అమ్మ వాళ్ళు పోలీసు వాహనంలో వచ్చిల్లా? మామూలుగా బైక్ మీదనొచ్చిల్లా? ఎట్లొచ్చిల్లు? పోలీసు వాహనం ఒకటి, బైక్ ఒకటొచ్చిందండి. అమ్మ. వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు డ్రెస్‌తో ఉన్నోళ్ళు, ఒకళ్ళేమో మామూలు సివిల్ డ్రెస్‌లో ఉన్నోళ్ళొచ్చారు. అమ్మ. అయితే ఆయనొచ్చి ఇట్లా నన్ను కేస్ ఫైల్ అయిందంట, ఎఫ్ఐఆర్ అయిందంట. నన్ను అక్కడికి పోలీసులు తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పిండు. ఆ! చెప్పినప్పుడు ఎట్లా మరి ఈ టైంలో ఎట్లా తీసుకెళ్తారు? అననంటే ఇక్కడ అర్బన్‌కి తీసుకెళ్తాను అనని చెప్పారు. ఆ! అయితే వచ్చినోళ్ళలో ఒకతను సివిల్ డ్రెస్ ఆయన నీ ఫోన్ తీసుకురా అని చెప్పుకుంటా కొంచెం దబాయించుకుంటూ మాట్లాడారు. ఆహా! ఓకే. ఆ! మాట్లాడేసరికి ఆయన తన ఫోను సీసీ కెమెరాకి కనెక్ట్ చేయడానికి వాళ్ళకిచ్చిండనమాట. ఆ! ఓకే. ఆ! అది బయట వాళ్ళ దగ్గరుంది. అంటే హ్మ్. పక్కాగా పోలీసోళ్ళేనా? వాళ్ళేమన్నా బయట ఇప్పుడు ఆయనకు అజయ్ బాబు గారు ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడుతున్నారు గదా! ఏమన్నా గట్నే ఏమన్నా అల్లరి మూకాలైన గుండాలు అట్లని అనిపించిందా? ఏమన్నా ఓన్లీ పోలీసులాగానే అనిపించిందా నీకు? అజయ్ బాబు హ్మ్. గారు మాట్లాడుతుంటే? సార్ నేనొచ్చిన తర్వాత ఒక్క అర నిమిషం గూడా నేను ఉండంగా మాట్లాడలేదు, చేయలేదండి. వాళ్ళైతే నోరు తెరిసి ఒక మాట మాట్లాడలేదు వచ్చినోళ్ళు. అమ్మమ్మా! ఆయన ఒక్కటే అడిగిండు. నీ ఫోను తీసుకురా అనుకుంటూ మాట్లాడిండు. హ్మ్. నా ఫోను తన చేతిలో ఉంది. హ్మ్. అయితే నా ఫోను నాకిచ్చేసిండు. నాకిచ్చినప్పుడు "నీ ఫోను తీసుకురా" అని అంటుంటే మా సారన్నారు, "మా మిసెస్ ఫోను నేనెందుకు తీసుకొస్తా అండి. నా ఫోను తీసుకొస్తా ఉండండి. నా హ్మ్. ఫోను తీసుకురమ్మని దబాయిస్తున్నారు" అని చెప్పి కొంచెం మాట్లాడారు. "నా ఫోను అడుగుతున్నారెందుకు? నా ఫోను నా ఫోనుతో ఏం పనండి" అని చెప్పి నేనన్నా. హ్మ్. అన్న తర్వాత నేను ఇట్లా ఖానాపురం అర్బన్‌కి తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పాడు. ఇంటి దగ్గర స్టెప్స్‌కి ఎదురుగా కార్ ఆఫ్ చేశారండి. అటు ఒక అడుగేయడానికి గూడా లేకోకుండా హ్మ్. కార్ ఆఫ్ చేసి వెంటనే దాంట్లో ఎక్కించుకొని తీసుకొనెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు లేరా అక్కడ? మీ దగ్గర ఎవరు లేరా? అజయ్ బాబు ఎవరు గారి ఎవరు లేరా అంటే మా ఇంట్లోనే ఇక సీసీ కెమెరా ఫుటేజ్ బాగు చేసే పిల్లలున్నారు. హ్మ్. ఇక బయట ఇళ్ళల్లోళ్ళు నిలబడి చూస్తున్నారు. అయితే అక్కడ ఎవరిని రానీయలేదు అనని చెప్పి వాళ్ళెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు. హ్మ్. మేమొస్తుంటే మమ్మల్ని రానీయకుండా మీరెళ్ళిపోండి అనని చెప్పి అన్నారంట. అమ్మ ఇప్పుడు 11:40 నిమిషాలయితుంది గదా! ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది? అజయ్ బాబు గారు ఇప్పటివరకు గూడా ఏమన్నా ఫోన్ జేసి గాని, పోలీసోళ్ళు గాని తీసుకెళ్ళిన గాని ఎవరైనా ఇంటిమేషన్ ఇచ్చారా ఇప్పటివరకైనా? అసలు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదండి. మేమిక్కడ ఖానాపురం అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు కూర్చొనున్నామండి. పోలీసోళ్ళు ఎవరు గూడా స్పందించట్లేదా? ఎవరు స్పందించట్లేదు. అయితే మేము కేసు తీసుకున్నాం అని చెప్పారు. అమ్మ. తుకారం గేటు స్టేషన్‌కి తీసుకెళ్లారు అనని చెప్పారు. అక్కడికి ఎక్కడ మాకు తుకారం గేట్ హైదరాబాదు. ఓకే. ఆ! ఇప్పుడు అక్కడికి మీరెక్కడున్నారు ఇప్పుడు మీరు? మేము ఖమ్మంలో ఉన్నామండి. ఆ! అక్కడ ఖమ్మం పోలీసోళ్ళు తీసుకుపోయిల్లా అని తెలిసిన తర్వాత మన తుకారం ఇక్కడ హైదరాబాద్‌కి తీసుకొస్తారు పోలీసు వాళ్ళు.
అక్కడికి తీసుకెళ్లారు అని చెప్పారు. అయితే మేము అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్లు చేస్తే మేము అసలు ఈరోజు వేరే ఏదో డ్యూటీలో ఉన్నామని అక్కడ సార్లు చెప్పారంట. అమ్మా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి కాదండి ఉప్పలకి తీసుకెళ్తున్నారు అని చెప్పారంట. అమ్మమ్మా అక్కడ ఉప్పలకి ఫోన్ చేస్తే అక్కడికి ఇక్కడికి తీసుకురాలేదని సిఐ గారు వాళ్ళు చెప్పారంట. మరి ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబుని ఎవరు తీసుకెళ్ళినట్లు? పోలీసులు అమ్మా తీసుకెళ్ళినట్లా? లేకపోతే ఎవరైనా హిందుత్వవాదులు చంపుతాం అనే పగడాల పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత పోస్టులు పెట్టారు కదా, మరి అవును పోస్టులు పెట్టిన వాళ్ళలో ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా? పోలీసుల్లాగా మప్పిలో వచ్చి తీసుకెళ్లారా? అయ్యో అమ్మా మాకు మరి ఏది ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు కదండి. అవునమ్మా అవునమ్మా కనీసం ఇట్లా మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, దీని మీద తీసుకెళ్తామని ఇంటికి వచ్చినప్పుడు మాకు చూపించాలి కదా. అవును మరి చూపించాలి. మాకు ఏది చూపించకుండా మనిషిని దబాయించి తీసుకెళ్లి కార్లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇక్కడ ఉమ్, అడిగితే ఇక్కడ మా దగ్గర రాలేదంటున్నారు. ఎక్కడికి ఫోన్ చేసినా గానీ అక్కడికి రాలేదని చెప్తున్నారు. వీళ్ళేమో తుకారం గేట్ దగ్గరికి వెళ్ళారని చెప్పారు. అక్కడ అడిగితే అక్కడ రాలేదు, ఉప్పలకి వచ్చారన్నారు. ఉప్పలకి ఫోన్ చేస్తే ఉప్పల్లో రాలేదన్నారు. మరి అంటే ఇప్పుడు పోలీసులు ఇది చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఎవరైనా మప్పిలో అట్లా వచ్చి ఎవరైనా తీసుకెళ్లారా? నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు సిస్టర్, మీరు ధైర్యంగా కాదండి. ఉండండి, మీరు ఏం ఆహా కాదు. ఉమ్, కాదండి, ఇప్పుడు తనని చంపుతామని బెదిరించారు కదా. అవును. బెదిరించినప్పుడు మా సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ 5 మీద ఎక్కడ పోలీస్ కంప్లైంట్ స్టేషన్, ఇచ్చారు. ఎక్కడ పోలీస్ స్టేషన్? ఖమ్మంలో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు. ఉమ్, మరి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మరి వాళ్ళని ఎందుకు పట్టుకురాలేదండి? అమ్మా ఈయనకైతే ఎఫ్ఐఆర్ అయింది, ఈయన పట్టుకెళ్లారు. ఉమ్. మరి అంటే వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయం అండి. నువ్వేం కాదు, ఏం కాదు, ఏం కంగారు పడకండి అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మీకున్నాడు. అందరికి ఇప్పటికే మొత్తం టోటల్ గా అందరికి వైరల్ అవుతుంది, అందరు కూడా ఆలోచిస్తున్నారు. అజయ్ బాబు మిస్సింగ్ అనేది కూడా అందరికి అర్థమైపోయింది. ఇప్పటిదాకా కూడా అందరు కూడా చర్చ పెడుతున్నారు. నాకు కూడా చాలా కాల్స్ అజయ్ బాబు గురించి వస్తున్నా. నేను పోలీస్ స్టేషన్లో కూడా ఫోన్ చేశాను. పోలీసులో ఫోన్ చేస్తే మా దగ్గర రాలేదు అని చెప్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను తీసుకున్నాను. ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉందో ఉప్పల్ పిఎస్ లో రామంతపూర్ సంబంధించిన ఒక హైందవ జేఏసీ వాళ్ళు కంప్లైంట్ చేసిళ్ళు. దాది కూడా తీసుకున్నాము. ఆ ప్రకారంగా మీరు తీసుకొచ్చినంటే వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ కాలేదు. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. మీకున్న సమాచారం అయితే చెప్పండి అమ్మా, ఏదన్నా చెప్పండి, కొద్ది ధైర్యంగా ఉండండి. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర ఖమ్మం దగ్గర? మా దగ్గర పాస్టర్స్ వచ్చారండి. ఆ, సంఘానికి సంబంధించిన పిల్లలు వచ్చారు. అమ్మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారండి స్టేషన్ దగ్గర. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉండండి ప్లీజ్. మీరు ధైర్యంగా ఉండండి సిస్టర్. ఓకేనా? సామ్యాల్ అని ఉన్నారు కదా, మీ బాగున్నారు కదా, అందరితో టచ్ లో ఉంటాము. ఇబ్బందులు మీ ఈ ఫోన్ ఎవరు తీసుకున్నారు? ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ ఫోన్ నా దగ్గరే ఉందండి. మరి ఆయన ఏ ఫోన్ తీసుకోపోయిండు? ఆయన వేరే నంబర్, తన పర్సనల్ నంబర్ తీసుకెళ్లారండి. ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆ నెంబర్ ఆ కలుస్తుందా? నంబర్ స్విచ్ ఆఫ్. అది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆన్ లోనే ఉందండి. మట్టి ప్రసాద్ అన్న అన్నయ్యకి కూడా కాల్ చేసి చెప్పారు. తన పక్కనుండే అన్నయ్యకి కాల్ చేసి చెప్పినప్పుడు నేను ఇట్లా అర్బన్ కి తీసుకెళ్తానా అని అంటున్నారు, హైదరాబాద్ తీసుకెళ్తా అంటున్నారు, ఎటు తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు, రూట్ అర్థం కాలేదు అని చెప్పారంట. లాస్ట్ కాల్. తర్వాత వాళ్ళు ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేశారు. మీరు ఇప్పుడు అక్కడనే ఖమ్మం దగ్గర ఉన్నారా ఇప్పుడు? స్టేషన్ దగ్గరే ఉన్నామండి మేము. ఒకసారి డిప్యూటీ సీఎం ఫోన్ చేయండి మీరు. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నామా, నేను డిప్యూటీ సీఎం గారు కూడా కాల్ చేస్తాను ఇప్పుడు. సార్ డిప్యూటీ సీఎం గారు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. డిప్యూటీ సీఎం గారు ఫోన్ కట్ చేస్తున్నాడు, బిజీ వస్తుంది. ఇంకో నెంబర్ కాల్ చేస్తాను. సరే మట్టి ప్రసాద్ అనిపిస్తుందండి. ఇవ్వండి. హలో అన్నా జై భీమ్ అన్నా. జై భీమ్ అన్నా ఏమైందన్నా? మీతో చివరిగా ఏం మాట్లాడినన్నా?
మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను జేబీఎం టీవీ ఛానల్ చైర్మన్ బరిగల శివన్ మాట్లాడుతున్నాను నేను. అన్నగారు జేబీఎం అన్న. అన్న జేబీఎం అన్నాం. నేను మట్టి ప్రసాద్. అన్న జేబీఎం అన్నాం ప్రసన్నం. అసలు ఏం జరిగిందన్న? ఏం మాట్లాడిండు? ఫైనల్ గా మీతోని లాస్ట్ విషయంలో ఏదో మాట్లాడినట. ఇప్పుడే సిస్టర్ చెప్తుంది. అజయ్ బాబు వాళ్ళ వైఫ్ మాట్లాడింది ఇప్పటిదాకా చెప్పిందా సిస్టరు? అసలు ఏం జరిగింది? ఏం మాట్లాడన్నా చివరిగా మీతోని ఏం మాట్లాడిండు? సార్ మీరు లైవ్ లో ఉన్నారా? లైవ్ లో ఉన్నాను. అంత రికార్డ్ అవుతుంది. సార్ నా పేరు మట్టి ప్రసాద్. అన్న నాకు ఈ రోజు ఏప్రిల్ 5వ తారీఖు సాయంత్రం 8 గంటలకు అన్న 8 గంటలకు మద్దిశెట్టి అజయ్ బాబు అన్న నేను బాగా ప్రాణ స్నేహితులాగుంటాం. అన్న అతను నాకు 8ంటికి 8:10 8 ఆ టయాల నాకు సుమారు నాకు ఫోన్ చేసి నేను చేస్తే అలాగనే కట్ చేసి మళ్ళీ రిటర్న్ ఆయనే నాకు ఫోన్ చేసి మట్టి ప్రసాద్ ఎక్కడున్నావు, ఇక్కడ వీళ్ళు డిపార్ట్మెంట్ కి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు నన్ను కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావు అర్జెంట్ గా నా కాడికి రా అని చెప్పేసి అని అన్నాడు. అనంటే అర్జెంట్ నువ్వు నా కాడికి రా అని చెప్పేసి అని నాకు ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేస్తే అర్జెంట్ గా నీ కాడికి రావటం కాదు, అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎవరు ఎక్కించుకోబోతున్నారు, నీ కార్లు ఎందుకు ఎక్కినావు, నిన్ను ఎవరు ఎక్కించబోతున్నారు, అది నువ్వు ఎక్కడున్నావు చెప్పానంటే మట్టి ప్రసాద్ నాకు ఈ రూట్ అర్థం కావట్లా, చీకట్లో ఉన్నా, వీళ్ళు అర్బన్ పోలీస్ స్టేషన్ అంటున్నారు, లేకపోతే హైదరాబాద్ అని చెప్పేసి అని అంటున్నారు, అది నాకు ఏదన్నా అర్థం కావట్లేదు మట్టి ప్రసాద్, నువ్వు నా కాడికి రా అంటాడు. రావటం కాదన్నా, నువ్వు వాడు కట్టుగా ఆడనో చెప్పు, లేకపోతే నీ పక్కన ఎవరున్నారో చెప్పు, వాళ్ళకి ఫోన్ ఇయ్యి, నేను అక్కడికి వచ్చేస్తా అని చెప్పేసి నేను అన్నా. అనగానే వాళ్ళు ఫోన్ తీసుకొని కట్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా స్విచ్ ఆన్ కాలేదు. ఎమ్మటే నాకు భయం అయ్యి అక్క పాస్టర్ అజయ్ బాబు గారి భార్య కూడా అక్క నాకు ఫోన్ చేసి అన్నని అరెస్ట్ చేశారు, తీసుకొని వెళ్ళారు, నువ్వు ఎక్కడున్నావు రా అని చెప్పేసానంటే నేను మాట్లాడినాక అర్బన్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అన్నారు. నేను అర్బన్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి నేను వెళ్తున్నా, ఆడికి వెళ్ళి నేను ఫోన్ చేస్తాగా అని చెప్పేసి అని నేను మా అమ్మ బండి మీద ఉన్నాం. ఎమ్మటే అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఉన్న అడిగితే డిపార్ట్మెంట్ని అడిగితే ఎవరిని మీరు అరెస్ట్ చేయలేదు, ఎవరిని మీరు దేశ రాలేదని చెప్పేసి అన్నారు. ఎమ్మటే నేను పక్కన కాగితం రాసుకొని అది వాళ్ళ మీద మిస్సింగ్ కేసు అని చెప్పేసి అని నా పేరు మీద నా స్నేహితుడు ఇట్లా తీసుకెళ్లారని చెప్పేసి అని నేను మిస్సింగ్ కేసు అని చెప్పేసి అని రాసి నేను అది పోలీస్ స్టేషన్లు ఇచ్చినప్పుడు అక్కడ ఎస్ఐ గారు లేరు, సిఐ గారు లేరు, కొచ్చేపాగు వాళ్ళు వచ్చినాక కొచ్చేపు ఆగినాక ఆ కంప్లైంట్ తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు. ఈ లోపు సిఐ గారు వచ్చిండు, నన్ను పిలిపించినప్పుడు ఏమైంది సార్, మా పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు, కంప్లైంట్ ఇస్తున్నా తీసుకోండి అని చెప్పేసి అని నేను ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే హైదరాబాద్ లో రేణుగుంట స్టేషన్, ఆ స్టేషన్ పేరు నాకు అంటం రావట్లా, ఆ స్టేషన్ లో ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది, ఆ స్టేషన్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అని అర్బన్ ఖానాపురం హవేలీ అర్బన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ సిఐ గారు నాకు చెప్పారు. నాకు చెప్తే నేను మా వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. అక్కడ ఏదైతే రేణుగుంట అనే పోలీస్ స్టేషన్ క్లారిటీ పేరు అర్థం కావట్లేదు, తప్పుగా అర్థం చేసుకోమాకండి, ఆ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే మా స్టేషన్ కి మాకు సంబంధం లేదా, వీళ్ళు ఎక్కడికి పోయారు అని చెప్పేసి అని కూడా వాళ్ళు అంటున్నారు. ఇప్పటిదాకా కూడా ఆయన పాస్టర్ అజయ్ బాబు గారు అనే వ్యక్తి ఇప్పుడు ఖమ్మాలుండా హైదరాబాదులుండా మధ్యలో ఏడనుండా అనేది మాత్రం మాకు చాలా భయంగా ఉంది. మేము కంప్లైంట్ ఇచ్చినాం, కంప్లైంట్ ఇస్తే మాకు రిసిప్ట్ ఇవ్వని చెప్పేసి అంటే మట్టి ప్రసాద్ పేరు మీద కంప్లైంట్ ఇస్తే మాకు రిసిప్ట్ ఇవ్వని చెప్పేసి అంటే మాకు రిసిప్ట్ కూడా రేపు పొద్దునేస్తానంటారు. అక్కడ సిఐ నెంబర్ ఉంటుంది కదా, సిఐ నెంబరు ఉంటుంది, ఒకసారి ఆ సిఐ నెంబర్ అక్కడ బోర్డు మీద ఉంటుంది, లేకపోతే అక్కడ మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కదా, ఒకసారి ఆ పోలీసులకు ఒకసారి ఫోన్ ఇస్తారా? మీరు మాట్లాడరు సార్, మరి ఒకసారి ఇస్తా సార్ నేను. సిఐ నెంబర్ ఉంటుంది కదా, సిఐ నెంబర్ బోర్డు మీద ఉంటుంది, ఒక్కసారి వెళ్ళండి మీరు పోలీస్ స్టేషన్ మాట్లాడతాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు ధైర్యంగా ఉండండి. స్టాలిన్ ఇక్కడ సిఐ నెంబర్ ఉందా, సిఐ గారి నెంబర్ ఉందా నీ దగ్గర? ఈ బాను సిఐది ఆ బోర్డు మీద ఉంటుంది చూడండి ఒకసారి. నేను డిప్యూటీ సీఎం గారు కాల్ చేశాను ఖమ్మం జిల్లా, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చేస్తున్నాడు. ప్రవీణ్ ఈ సిఏ గారి నెంబర్ ఉందా ఒక్కసారి, ఈ నెంబర్ చెప్పు. ఈసీఏ 87
871 ఒక్క నిమిషం 871 26 265 871 265 265 9119. 9119. మాట్లాడండి. ఒక్క నిమిషం లైన్ ఉండండి. ఏం పేరు సిఏ గారి పేరు? బాను. లైన్ ఉండండి. ప్రవీణ్, మీరు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 8:30 కాడ నుంచి వెయిట్ చేస్తున్నాం. 8:30 నుంచి ఇప్పుడు సుమారుగా 4 గంటల సేపు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఎవరు రెస్పాండ్ కాలేదా? లేదు సార్. విచిత్రంగా ఉన్నారు వీళ్ళంతా. పోలీసులు రెస్పాండ్ కాకపోతే ఇంకేం చేస్తున్నారు? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆ రేణుగుంట పోలీస్ స్టేషన్ పేరు ఏంటి తమ్ముడా? తుకారం గేట్ సికింద్రాబాద్ తుకారం గేట్. ఓకే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సిఏ గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సికింద్రాబాద్ తుకారం గేట్ పిఎస్సి అక్కడ తీసుకెళ్లారు. ఆడికి వెళ్ళండి అని భాను సిఏ గారు చెప్తున్నారు. లైన్ నుండి తుకారం గేట్ పిఎస్సి వాళ్ళు కూడా కాల్ చేస్తాను. చేయండి. లైన్ లో అట్లా ఉండండి. ఎవరు మీరున్నది ఎక్కడ పోలీస్ స్టేషన్ మీరున్నది అన్నా? మీరున్నది ఎక్కడ పోలీస్ స్టేషన్? హలో మీరున్నది ఎక్కడ పోలీస్ స్టేషన్? మీరున్నది ఎక్కడ పోలీస్ స్టేషన్ అన్నా? మీరున్నది ఎక్కడ పోలీస్ స్టేషన్? మేము ఖానాపురం హవేరీ స్టేషన్ అర్బన్ ఖమ్మం అర్బన్. ఓకే, నేను లైన్ లో ఉండండి. తుకారం పిఎస్ కూడా కాల్ చేస్తున్నాను. హైదరాబాద్ కమిషనరేట్ కిందకి వస్తే వాళ్ళకి కాల్ చేస్తున్నాను. చేయండి. లైన్ లో ఉన్నట్టుని ఎవరికి ఉంటే వాళ్ళు కాల్ చేద్దాం. ఏమైంది సార్? అన్న ఏమైంది అన్న? ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకే, హలో అన్న లైన్ ఉన్నాను, మాట్లాడుతున్నా. తుకారం పిఎస్ తో మాట్లాడుతున్నా. హలో అని మాట్లాడుతున్నా. తుకారం పిఎస్ వల్ల కాల్ చేస్తున్నాను. నేను ఒక్క నిమిషం ఆగండి. అన్నగారు మీరు మద్దిశెట్టి సామ్యుల్ గారు అండి. తుకారం పిఎస్ కి మనకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి ఎవరైనా పాస్టర్ అజయ్ బాబు వచ్చారా? మన పిఎస్ కి తీసుకొచ్చారని చెప్తున్నారు. అవునా? అక్కడ పిఎస్ ఖమ్మం పిఎస్ వాళ్ళు మామూలుగా ఇక్కడికి తుకారం పిఎస్కి పోయాలని చెప్తున్నారు. మరి వాళ్ళకి మనకు సంబంధం ఏంటి? మీకైనా కాల్ హలో అండి. ఓకే అండి. సార్ ఇప్పుడు మన మద్దిశెట్టి సామ్యుల్ గారు వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ 4 అన్నదమ్ములు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ తమ్ముడు గారి గురించి మాట్లాడినా. ఎవరి దగ్గర మాట్లాడారా? ఓకే సార్. నేను సిసి గారు కూడా కాల్